ఓం నమో రామదూతాయ. మనకు విజయదశమి అనగానే ఉదయమంతా కూడా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఆరాధన చేసి ఆ రోజు సాయంకాల సమయంలో అపరాజితాదేవిని అంటే శమీ వృక్షాన్ని పూజ చేసుకోవడం. శమీ వృక్షము అంటే జమ్మి చెట్టు. అది ఎందుకో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేటువంటిది శమీ పూజ. దాన్నే జమ్మి చెట్టు అని కూడా అనుకుంటూ ఉంటాము. అట్లాగే పాలపిట్టని దర్శనం చేసుకోవడం. దశమి రోజున శమీ పూజ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దసరా రోజున సాయంత్రం వేళలో జమ్మి చెట్టు ఆకులని బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి వారి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటాము. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనటువంటి భాగం. అయితే దసరా రోజునే జమ్మి చెట్టుని పూజించడము, ఆ తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తాయని ప్రజల యొక్క అపారమైనటువంటి నమ్మకం. వీటికి పలు ఇతిహాసాలు సాక్షాత్కరిస్తున్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. విజయదశమి నాడు రాముడు అపరాజితాదేవిని అంటే శమీ వృక్షాన్ని పూజించి రావణుడిని సంహరించాడు. దీంతో పాటు పాండవులు అజ్ఞాతవాసములో తమ ఆయుధాలని శమీ వృక్షంపైనే దాచిపెట్టారని, ఆ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్నటువంటి పాండవులు ఏడాది షరతు పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందారని చెబుతూ ఉంటారు. అయితే శమీ వృక్ష రూపంలో ఉన్నటువంటి అపరాజితాదేవి యొక్క ఆశీస్సులు పొందడం వల్లే పాండవులు కౌరవులపైన విజయం సాధించారని చాలామంది పేర్కొంటూ ఉంటారు. అయితే ఆ పాండవులు తమ ఆయుధాలని జమ్మి చెట్టు పైననే ఉంచి తీసుకొని తిరిగి తన రాజ్యానికి చేరుకుంటూ ఉండగా వారికి పాలపిట్ట కనపడిందంట. అప్పటి నుండి వారికి సకల విజయాలు సిద్ధించాయనేటువంటి ఒక గొప్ప నమ్మకం కూడా. నవరాత్రులలో చివరి 3 రోజులలో దేవ దానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతము జన్మించినటువంటి శుభముహూర్తాన్నే విజయదశమిగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము అని పెద్దలు పేర్కొన్నారు. దీనిలో భాగంగా విజయదశమి రోజున శమీ వృక్ష అనంతరము పాలపిట్టను చూసేటువంటి సాంప్రదాయం వస్తూ ఉన్నది. విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని మనం పూజిస్తూ ఉంటాము. ఆ సందర్భంగా ఒక శ్లోకాన్ని పఠించాలి. ఆ శ్లోకాన్ని పఠిస్తూ శమీ వృక్షము చుట్టూ కూడా మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. ఆ శ్లోకం ఏంటో కూడా మనం ఇప్పుడు విందాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ శమయతే పాపం శమీ లోహిత కంటకా ధారిణ్యర్జున బాణానాం శమీ లోహిత కంటకా. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని.